సంకల్ప శక్తి. గర్భగుడిలోని శివలింగాన్ని దశాబ్దాలుగా చూసి చూసి గుడి గోడల్లోపలి బండరాళ్ళు ఒకరోజు అడిగేశాయి, మేము నీలాంటి వాళ్ళమే కదా, కానీ ప్రజలు నీకు మాత్రమే అభిషేకాలు పూజలు చేస్తున్నారు, మా వైపు ఒక్కరైనా కన్నెత్తి చూడటం లేదు, ఎందుకీ తేడా అని. లింగాకృతిలోని శిల ఇలా చెప్పింది, మనమంతా దేవుడి ప్రతిరూపాలమే, అందులో ఎలాంటి సందేహము లేదు. చాలా కాలం క్రితం నేను ఓ కొండ శిఖరాగ్రాన ఉండేదాన్ని. మండు టెండల్లో నా ఒళ్ళంతా నిప్పుల కుంపటి అయ్యేది. తలదాచుకుందామంటే ఒక్క చెట్టయినా లేదు. వర్షాకాలం అనేది ఒకటుందనే విషయాన్నే మరచిపోయాను. చెట్లు ఉంటేనే వానలు కురిసేది, మంచి రోజులు రాకపోతాయా అని ఆశగా ఎదురు చూస్తూ ఉండేదాన్ని. ఒకరోజు వాన పడింది. అయితే నా ఆనందం ఎంతోసేపు నిలవలేదు. కురిసిన చినుకులు కురిసినట్లే కిందకు జారిపోతున్నాయి. కాలువగా మారి ఎటో పరుగు తీయడానికి సిద్ధమవుతుంటే అడిగాను, ఎక్కడికి వెళ్తున్నారు అని. ఒక నీటి చుక్క ఇలా జవాబిచ్చింది, అంతా కలిసి పిల్ల కాలువలై, వాగులై, నదులై పుట్టింటికి చేరుకుంటాం. సముద్రం మా అమ్మ, ఆ తల్లి ఒడికి చేరితే కాని మాకు ప్రశాంతత లేదు అని. ఈ భూమి మీద పడే ప్రతి చినుకు అటువైపే పరుగులు తీస్తుంది. ఎక్కడి నుంచి వచ్చామో మళ్ళీ అక్కడికే చేరడం అంతిమ లక్ష్యం కదా. అది విని నాలోనూ ఒక సంకల్పం కలిగింది. నేను సముద్రాన్ని చేరి ఆ ప్రశాంతత పొందాలనుకున్నాను. లోపల కోరిక బలపడుతూ పోయింది. కాని కదలలేను, మెదలలేను. రోజులు గడిచిపోతున్నాయి, ఆశ చావడం లేదు. బలమైన కోరిక తలుపులను బద్దలు కొడుతుందన్నారు పెద్దలు. ఒకసారి పెద్ద తుఫాను వచ్చింది. కొండ చర్యలు విరిగిపడటంతో కింద పడిన నేను ప్రవాహంలో పడి కొట్టుకుపోతూ నదిని చేరుకున్నాను. ఆ నది ప్రవాహంతో కలిసి కొండలు కోణాల్లో నుంచి ప్రయాణిస్తుండగా నా ఒళ్ళు హూనమైంది. కాళ్ళు చేతులు విరిగిపోయాయి. అది ఒకందుకు మంచిదే అయిందనుకున్నా, లేకపోతే మలుపుల్లో చిక్కుకుంటూ ప్రయాణానికి అడ్డుపడుతుండేవి. అన్నీ తెగిపోయాక మరింత వేగంగా దొర్లుతూ సముద్రం అంచుకు చేరి ఆగిపోయాను. అక్కడెంతో హాయిగా ఉంది, మనసు నిశ్చలంగా ఉంది. ఏ కోరిక లేకుండా ఒకరోజు కొందరు ఋషులు, యోగులు అటుగా వచ్చారు. అది అంతం లేని విశ్వాత్మకు సరిగ్గా సరిపోయే భౌతిక చిహ్నం. మొదలు చివరులు లేని నున్నటి గండశిల అని నిర్ణయానికి వచ్చారట. అందుకని నన్ను ఇక్కడికి తీసుకొచ్చి ప్రాణప్రతిష్ఠ చేశారంటూ ముగించింది. ఏ గొప్పదనము ఊరికే రాదు. కష్టపడకుండా వచ్చే కీర్తి తాత్కాలికమే. ఎక్కిన అందలాన్ని కాదు, అక్కడికి చేరుకోవడానికి పడిన కష్టాల్ని చూడాలి. సంకల్పం బలంగా ఉంటే అది ఎంత కష్టమైనదైనా కోరుకున్నది సాధించవచ్చు. సామాన్యులు అసామాన్యులుగా మారవచ్చు. మానవుడే మాధవుడు కావచ్చు. మునిమడుగుల రాజారావు.